ఇక బ్రహ్మం చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్, అలాగే బొలిశెట్టి సత్యనారాయణ గారు సీనియర్ కాంగ్రెస్ నేత వైజాగ్ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో తెలకపల్లి రవి గారు సీనియర్ అనలిస్ట్ కూడా జాయిన్ అవుతారు. అలాగే విష్ణువర్ధన్ రెడ్డి ఏబీ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు తిరుపతి నుంచి మనతో లైవ్లో జాయిన్ అవుతారు. కళ్యాణ్ గారు, ఉద్దానం పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. దాదాపు 20 ఏళ్లకు పైగా నలుగుతున్న సమస్య, ఎవరూ పట్టించుకోని సమస్య. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వారి సమస్యకు పరిష్కారం దొరకని అనారోగ్యంతో, కిడ్నీ వ్యాధితో వేలాది మంది, లక్షలాది మంది ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అధినేత అక్కడికి వెళ్ళి వారిని పరామర్శిస్తారు అనగానే ఒక్కసారిగా ఉద్దానం పేరు మళ్ళీ తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ రాకతోనైనా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఒక సరైన వైద్యం లభిస్తుంది, న్యాయం జరుగుతుంది, ఆయన ప్రశ్నిస్తే దానికి సంబంధించి సమాధానం ప్రభుత్వాల నుంచి వస్తుంది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు సార్. ఇందులో చిన్న విషయం ఏంటంటే 20 సంవత్సరాలే కాదు సార్, 1984లో మొట్టమొదటిసారిగా వైజాగ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ఐడెంటిఫైడ్ కిడ్నీ డిసీజ్ విత్ అన్ఐడెంటిఫైడ్ ఎయిటాలజీ అనేటువంటి కేసుని మొట్టమొదటిసారి ఫైల్ చేసిండ్రు. ఒకటేసారి 17 మంది కిడ్నీ సంబంధించిన డయాలసిస్ కోసం రావడం, ఎన్ని మందులు వాడినా పనిచేయకపోవడం, అప్పట్లోనే డాక్టర్లకు అంతు చెక్కకపోవడం 1984లో జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా వాళ్ళు కాకతాళీయంగా కంటితుడుపు చర్యలు వేయడం కోసం కమిటీలు వేయడం, సెంట్రల్ నుంచి కమిటీలు రావడం, మనకు సంబంధించినటువంటి నేషనల్ సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ దగ్గర నుంచి కమిటీలు రావడం, యూరిన్ టెస్ట్లో బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్తాం, వీళ్ళ ఆహారపు నియమాలు ఏంటని చూడడం, ఇవన్నీ జరిగినప్పటికీ కూడా డిఫరెంట్ కమిటీస్ నుంచి డిఫరెంట్ రిపోర్ట్స్ రావడం. ఒకళ్ళ దాంట్లో స్ట్రోనియం లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పడం, ఒకళ్ళ దాంట్లో సిలికా లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పడం, ఇంకొకళ్ళు గ్రౌండ్ మెటల్స్ అందులో కలిసినాయని చెప్పడం. అట్లా ప్రకాశం డిస్టిక్లో అయితేనే, శ్రీకాకుళంలో అయితేనే అన్ఐడెంటిఫైడ్ ఎయిటాలజీతో కిడ్నీ డిసీజ్ ఎందుకు వస్తున్నాయో కన్క్లూజన్కే రాలా. అయితే ఇక్కడ ప్రజలు ఆశించేది, అంటే మేము కూడా మన పర్యటన చేసినాం కాబట్టి, మా అధినేత వెళ్తానికి ముందు మేము కూడా వెళ్ళినాం కాబట్టి జిల్లాల్లోకి, ఈ 6 మండలాలు అంటే మండాస కానీ, కంచిలి కానీ, సోంపేట కానీ, పలాసి కానీ, ఈ సంతబొమ్మలు కానీ, ఈ ప్రాంతాల్లో వజ్రపుకొట్టూరు కానీ, ఈ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కోరుకునేది ఏంటంటే, మాకు ఇకపై కమిటీలు వద్దు, మా వ్యాధి ఏదో అంతు చిక్కని వ్యాధి అనుకుంటాం, మేము సూపర్స్టిషన్ అనుకోవట్లా, ప్రభుత్వాలు పెద్ద పెద్ద మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్లు దాన్ని కనిపెట్టలేకపోతున్నాయి కాబట్టి మాకు వాటికి సంబంధించి వద్దు. మాకు కావాల్సిందల్లా పోను మాకు అందుబాటులో, మేము ఆ వ్యాధితో డయాలసిస్ చేయించుకోవడం సిద్ధంగా ఉన్నాం, మాకు అందుబాటులో డయాలసిస్ సెంటర్లు పెట్టండి, మాకు వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లు పెట్టండి. రోజుకి 100 రూపాయలు కూడా గనసరి ఆదాయం లేనటువంటి వాళ్ళు ఈ వ్యాధిగ్రస్తుల్లో 90% మంది ఉన్నారు. ఫ్రీ బస్ పాస్లైనా ఇవ్వండి అని అడుగుతున్నారు సార్. వాళ్ళు అడిగే ఇవి గొంతెమ్మ కోరికలు కానే కాదు, ప్రభుత్వం పరిధిలో లేనివి అసలే కాదు. సో ఇలాంటి అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం కోసం ఇందులో రాజకీయపరమైనటువంటి అంశం అయితే ఏమి లేదు. ఇక్కడ రాజకీయాలకు చోటు లేదు, ఎవరిని విమర్శించడం, కేవలం ప్రజలకి బాధితులు కన్నీళ్లు పెట్టని వాళ్ళు 27,000 మంది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇలాంటి మన ఆంధ్రాలోనే, ఆంధ్ర అనేసరికి ఆంధ్ర అన్నపూర్ణ అంటారు, మనం రిచెస్ట్ స్టేట్ కింద ఉంటాము, ఇలాంటి ప్లేస్ లో కూడా కనీసం డయాలసిస్ చేయించుకోవడానికి లేక 6 నెలల నుంచి వెళ్ళట్లేదు సార్. నేను వెళ్ళి బయటికి వెళ్ళి పని చేస్తే 100 రూపాయలు వస్తుంది, మా అబ్బో పని చేయలేరని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక చరిస్మాటిక్ లీడరు అక్కడికి వెళ్ళినప్పుడు ఇవాళ గూగుల్ సెర్చ్ లో చూస్తే టాప్ మోస్ట్ డ్రాప్ డౌన్ లో ఉద్దానం ఉన్నది. పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు అన్న తర్వాత జనాలు దాని గురించి ఆలోచించడం మొదలెట్టారు. భౌగోళికంగా ఒక ప్రభుత్వం దీనికి మంచి చేస్తాను కాదు, పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళారంటే రేపు నుంచి ఆయన అభిమానులు 100,000 మంది 1,000,000 మంది వెళ్ళారు. మీరు అంటున్నట్టుగా జనాలు ఆలోచించడం మొదలు పెట్టారు కానీ ప్రభుత్వాలు ఆలోచించడం మొదలు పెడతాయా? అది శోచనీయమైన విషయం. ప్రభుత్వాలు ఆలోచించాలి డెఫినెట్ గా, దీన్ని ఒక మానవతా దృక్పథం చూడాలి, డెఫినెట్ గా ఆ కోణంలోనే చూడాలి. ఓట్లు రాజకీయ రూపంలో దీన్ని చూసేటువంటి అవకాశం లేదు, ఆ దృష్టితో చూడకూడదు కూడా. ఇప్పుడు ఏం చేయబోతోంది ప్రభుత్వం? ఇప్పుడు మళ్ళీ ఒకసారి తెరపైకి వచ్చింది పవన్ కళ్యాణ్ రాకతో, ఆయన వెళ్తున్నారు అనేటప్పటికీ ఇప్పటికైనా ఏదన్నా అక్కడ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం, వాళ్ళకి సరైన వైద్యం కోసం ఎప్పటికప్పుడు నిరంతరమైన వైద్యం అందే విధంగా అక్కడ పరిశోధనల విషయంగా కావచ్చు, లేకపోతే వైద్యం అందే విషయంలో కావచ్చు, ఇప్పటికైనా కళ్ళు తెరుస్తాయి ప్రభుత్వాలు. యాక్చువల్గా కిడ్నీ వ్యాధి అనేది తీవ్రంగా ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో ప్రపంచంలోని కిడ్నీ వ్యాధి తీవ్రంగా ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో శ్రీకాకుళం ఒకటి, మిగతా 2 ప్రాంతాలు మన శ్రీలంకలో ఉన్నాయి. అయితే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల తర్వాత అక్కడ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 34,000 మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని చెప్పేసి ఐడెంటిఫై చేసి, ఆహారంలో లోపం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుందా, లేకుంటే భూసారం వల్ల ఉత్పన్నమవుతుందా, లేకపోతే తాగునీటి వల్ల ఉత్పన్నమవుతుందా అనేటువంటి రకరకాల రీసెర్చ్ సెంటర్ల వాళ్ళు రకరకాల
టెస్టులు చేయడం జరిగింది. కానీ ఎవ్వరు కూడా పూర్తిగా ఈ కారణం వలన ఈ సమస్య ఉత్పన్నమవుతుందని చెప్పి ఇప్పటివరకు తేల్చలేకపోయారు. దాదాపుగా 10 సంవత్సరాల కాలంలో దాదాపుగా 4 బృందాల శాస్త్రవేత్తలు ఇప్పటివరకు రీసెర్చ్ చేశారు. ఎవ్వరు కూడా ప్రత్యేకంగా ఈ కారణం వలనే ఈ సమస్య ఉత్పన్నమవుతుందని చెప్పేసి ఇంతవరకు ఎవరు కూడా ఐడెంటిఫై చేసి ఫైనల్ రిపోర్ట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి త్రాగునీరులో సమస్య ఉన్నట్లయితే దాని అన్ని వైపులా ఈ సమస్యని పరిష్కరించడం కోసం అన్ని వైపుల నుంచి ప్రయత్నించేటువంటి భాగంగా దాదాపుగా ఇప్పటికీ 2 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలు డయాలసిస్ సెంటర్స్ లేవు అక్కడ. ఒకటి టెక్కల్ ఏర్పాటు చేయడం జరిగింది, ఒకటి శ్రీకాకుళంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వాలు 104 గ్రామాల్లో లక్షలాది మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులుంటే, అంటే దానికి ముందు 10 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, దాని తర్వాత 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంది, 30 ఏళ్ల క్రితం ఐడెంటిఫై అయింది. 20 ఏళ్లుగా లక్షలాది మంది బాధపడుతూ ఉంటే 2 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నామని గొప్పగా చెప్పుకునే పరిస్థితిలో మనం ఉన్నామంటే ఎక్కడికి పోతున్నాం మనం? గతంలో అవి కూడా లేవండి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద అసలు తెలుగుదేశం పార్టీ లక్ష్యమే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఆనందంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ సమస్య మీద దృష్టి సారించడం జరిగింది. దృష్టి సారించిన తర్వాతనే బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశాం. వాటర్ శాంపిల్స్ కూడా ముంబై ల్యాబ్కి పంపించడం జరిగింది. అవి కూడా త్వరలో రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే 2 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశాం, అవి సరిపోవట్లేదు. 3వ డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్దండ ప్రాంతంలో ఉన్నటువంటి కిడ్నీ వ్యాధిని నివారించడానికి తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తాం. రైట్. బొలిశెట్టి సత్యనారాయణ గారు, దాదాపు 30 ఏళ్ల క్రితం ఐడెంటిఫై అయిన ఒక కిడ్నీ వ్యాధికి సంబంధించి 20 ఏళ్లలో ఆ వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి ఈ 20 ఏళ్లలో 20,000 మంది మరణించారు. కేవలం ఆ వ్యాధితోనే మరణించిన వాళ్ళ సంఖ్య. ఇప్పటికీ బాధపడుతున్న వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉందనేది ప్రస్తుతానికి మన దగ్గరున్న ఒక అంచనా. అక్కడ ఉన్న పరిస్థితి కూడా అదే. ప్రతి 2 ఏళ్లలో ఒకరు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. అక్కడ ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు ఇన్నేళ్లుగా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి దాన్ని ప్రశ్నించడం ఇవన్నీ పక్కన పెడితే ఇన్నేళ్లుగా ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు? అంటే ఇది కేవలం నెగ్లిజెన్స్ అండి. అది అంటే ఇప్పుడు శ్రీకాకుళం అంటేనే నెగ్లిజెన్స్ ఉంది ముందు నుంచి. అంటే ఇది ఏ పార్టీ అని నేను కాంగ్రెస్ నిందిస్తాను, ఈ విషయంలో తెలుగుదేశాన్ని నిందిస్తాను. ఐడెంటిఫై అయిన 32 సంవత్సరాల్లో ఇది తెలుగుదేశం ఎక్కువ కాలం ఉంది అధికారంలో, ఎస్పెషల్లీ ఆ ఏరియాలో ఉండి కూడా. అంటే నేను చెప్పేది పార్టీలకు అతీతంగా మన తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీని కూడా పక్కన పెడితే రెండూ తప్పులే. కానీ ఏంటంటే ప్రజారోగ్యం అంటే అందరికీ చులకన అయిపోయిందండి. ఇప్పుడు ఆర్టికల్ 31 ప్రకారంగా యునైటెడ్ నేషన్స్ వాళ్ళు తాగునీరు అనేది హక్కుగా ఇవ్వాలి అనేది 1948లో డిసైడ్ చేశారు. ఇప్పటి వరకు మన దేశంలో అది ఇంప్లిమెంట్ కావడంలా. ఎందుకు కావడం లేదు అంటే ఈ పేద ప్రజలకు ఓట్లు తప్ప వాళ్ళ కష్టాలు కానీ వాళ్ళ బాధ్యతలు కానీ వాళ్ళ తాలూకా బరువులు కానీ ఎవరికి దేశంలో ఎవరికి పట్టడం లేదు. కారణం ఏంటంటే ధనవంతులు రాజకీయాల్లోకి వస్తున్నారు. నిజంగా పేదవాళ్ళు ఆ ఊరి నుంచి ఒక రాజకీయాల్లో వచ్చి ఉంటే ఆ ఊరి పరిస్థితి బాగుపడేది అనేది నా పర్సనల్ అభిప్రాయం. రెండోది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా దీన్ని పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా నేను డెఫినెట్ గా ప్రేస్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన చాలా సున్నితమైన సమస్యని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆయన తీసుకున్నాడు కాబట్టి రాత్రి ఆరోగ్య శాఖ మంత్రులు వాళ్ళు అందరూ శాంపిల్స్ ఎల్లుండి మళ్ళీ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయని చెప్పి టీవీలో కంటిన్యూస్ గా 2 రోజుల నుంచి నేను చూస్తున్నాను. టీవీలు అన్నింటిలో కూడా శాంపిల్స్ వెళ్ళి రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. ఏమండి ఇదివరకు ఎందుకు వెళ్ళలేదు, ఇదివరకు ఎందుకు రిజల్ట్స్? 20 ఏళ్లలో ఎప్పుడు వెళ్ళింది? ఇప్పుడు అంటే 20 ఏళ్లలో పరిశోధనకు కొన్ని జరిగాయిలేండి. ఇప్పుడు ఒక్కసారిగా ఒక కథలోకి వచ్చింది. కాదండి 20 కాదండి 32 సంవత్సరాల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. బేసిక్ రిక్వైర్మెంట్ అయితే అందరికీ తెలుసు, నీరు. అక్కడ నీరుని మనం ముందు అందించుంటే ఈ తీవ్రత చాలా వరకు తగ్గి ఉండేది, మంచి నీటిని సప్లై చేసి ఉంటే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంటి వరండాలో ఉన్న కుండి మన బోర్లో నుంచో నూతులోంచో నీళ్ళు తీసుకు తాగుతాం. మనం భూమిలో ఉన్న నీరు మంచిది అనుకుంటున్నాం మనం. కానీ చాలా ఏరియాల్లో భూమిలో ఉన్న నీరు తాగడానికి పనికిరాదు అనేది ఆ వాటర్ శాంపిల్స్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఇది ఎప్పుడూ ఐడెంటిఫై చేశారు, చాలా క్రితం ఐడెంటిఫై చేశారు. వాటర్ ఇస్ ద మెయిన్ సోర్స్ ఫర్ దిస్ డిసీజ్ అని. మిగతా రిపోర్ట్లన్నీ ఎలాగైనా రానియండి, ముందు మంచినీటి సరఫరా గ్రామాలకు చేస్తుంటే ఈ తీవ్రత ఉండేది కాదు. డెఫినెట్ ఈ రోజుకైనా సరే సీరియస్ గా తీసుకోండి. చెప్పారు కదా గవర్నమెంట్ లో కథలకు వచ్చిందని. ఈ కథలకు ఎలాగా ఈ రోజుకి ఆగిపోయి మళ్ళీ మీడియాలో ఇంకొక ఇష్యూ వచ్చినంత వరకు దీన్ని తీసుకొని మళ్ళీ ఇంకో ఇష్యూ రాగానే దీన్ని పక్కన పెట్టకుండా కదలిక ఎట్లా కనిపిస్తోంది? సమస్య పరిష్కారం దిశగా ఏమైనా కదలిక ఉందా? ఏదో కదలిక కనిపించేసి అలా వెళ్ళిపోయే పరిస్థితిలో ఉందా? అది ప్రభుత్వానికి తెలియాలండి. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు తెలచుకుంటే ఏదైనా చేయగలరు. నా ఉద్దేశం ఏంటంటే ఈ రోజు కేంద్రం తెలుగుదేశం అధికారంలో ఉంది.
ఫోకస్ అంతా దాని మీద పెడితే కనీసం ఒక 10 ఏళ్ల తర్వాత అయినా ఈ వ్యాధి నుంచి అక్కడ గ్రామాలకి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కూడా పవన్ కళ్యాణ్ ఒకసారి వచ్చుంటే బాగుండేదా? సార్ ఎవరు అధికారంలో ఉన్నా నేను కాంగ్రెస్ తెలుగుదేశం చెప్పడం వల్ల అసలు ప్రజా ఆరోగ్యం అనేది పట్టించుకోవడం మానేశారు. ఎందుకు మానేశారంటే ధనవంతులు రాజకీయాల్లోకి రావడం మొదలెట్టారు. నేను చాలా సూట్ గా చెప్తున్నానండి. ఇది కారణం ఏంటంటే ఇది వరకు ప్రజా నాయకులు వచ్చేవారు, వాళ్ళకు సిద్ధాంతాలు ఉండేవి. ఇప్పుడు ఏ పార్టీలో గెలిస్తే ఆ అవకాశం ఉంటే ఆ పార్టీలో గెలిపోవడం, ఇది 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 అంటే రాజకీయ నాయకులు వ్యాపార ధోరణి వచ్చింది. ప్రజాసేవ నుంచి రాజకీయ నాయకులందరూ వ్యాపార ధోరణి ఉన్న రాజకీయ నాయకులందరూ రాజకీయాల్లోకి రావడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. నాకు తెలిసి 30 ఏళ్ల క్రితం ఇది ఐడెంటిఫై అయిందని చెప్పారు కదా 1984లో. 84 నుంచి మెజారిటీ టైంలో ఏమంటే అధికారం నిలబెట్టుకోవడానికే తప్ప అక్కడ గ్రామాల్లో ఏం ప్రాబ్లం వస్తుంది, ప్రాథమిక ఆరోగ్యం అనేది కంప్లీట్ గా వ్యాపారం చేసిన ఘనత మాత్రం తెలుగుదేశం దక్కుతుందండి. ఒక రకంగా నేను కాంగ్రెస్ ని బ్లేమ్ చేస్తాను. ఆరోగ్యశ్రీ అని పెట్టి ఒక మంచి ఉద్దేశంతో పెట్టినా అది అల్టిమేట్ గా ఒక కార్పొరేట్ వైద్యంకి వెళ్ళిపోయింది. మన ప్రాథమిక ఆరోగ్య సెంటర్స్ కానీ నిజంగా రన్ చేసుకుంటే ఈ ప్రాబ్లం ముందే ఐడెంటిఫై అయ్యేది, దీని మీద కాన్సన్ట్రేషన్ ముందే వచ్చి ఉండేది. సార్ ఒక చిన్న పాయింట్ ఇందులో ఎడిషన్ అండి. క్రానిక్ కిడ్నీ డిసీజ్ CKD అనేటువంటిది ఐడెంటిఫై జరిగింది లాస్ట్ 9 ఏళ్ల టీడీపీ పరిపాలన ఉన్నప్పుడే. అప్పుడు దాకా ఇదేదో రెగ్యులర్ గా ట్రీట్ చేసి డయాలసిస్ చేసి మందులు ఇస్తే తగ్గేటువంటి వ్యాధి కిందే అక్కడ ఉండే వైద్యులు కూడా పరిగణించారు. ఇది CKD కింద ఐడెంటిఫై చేసిన తర్వాత టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మొట్టమొదటిసారి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ICMR వచ్చి గ్రౌండ్ లెవెల్ వాటర్కి సంబంధించి పరిశోధన జరపడం జరిగింది. జరిగిన తర్వాత ప్రతిపాదనలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది. ఏమని రివర్స్ ఆస్మాసిస్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేటువంటి పెడితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాటర్ లెవెల్స్లో హార్డ్నెస్ కానీ కెమికల్స్ కానీ మెటల్స్ కానీ దేన్నైతే అండర్ డూబియస్నెస్ డౌట్తో పరిశీలిస్తున్నారో అవన్నీ గణనీయమైన మోతాదులో తగ్గడానికి అవకాశం ఉంటుందని చెప్పినప్పటికీ ప్రభుత్వాల దగ్గర ఫైల్స్ లేక కాదు సార్, అక్కడ ఎక్కడా కూడా నాట్ ఈవెన్ 10% యూజబుల్ వాటర్ లేదు. కనుక పెట్టాలంటే కొన్ని 100 కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న విషయం. అక్కడుండే ఓట్లు వర్సెస్ పెట్టే ఖర్చు మ్యాచ్ అవ్వలేదు కాబట్టి అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అనేటువంటిది చాలా కీలకమైన అంశం. రైట్. తెలకపల్లి రవి గారు సీనియర్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏపీ BJYM రాష్ట్ర అధ్యక్షులు కూడా తిరుపతి నుంచి లైవ్లో అందుబాటులోకి వచ్చారు. తెలకపల్లి రవి గారు సార్. రైట్. విష్ణు గారు నమస్తే అండి. ఏంటి పరిస్థితి? ఇప్పటికైనా ప్రభుత్వాల్లో ఒక చలనం వస్తుందంటారా? ఇన్నేళ్లుగా ఈ సమస్యను ఎవరూ పట్టించుకోకుండా గాలికి వదిలేసినటువంటి సమస్య ఇది. అంటే ఎన్నో పరిశోధనలు జరిగాయి, ఎన్నో సర్వేలు కూడా జరిగాయి. కరెక్ట్గా ఇదే అనేటటువంటి సమాధానం రాలేదు. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన జరిగినప్పుడు మాత్రం సిలికాన్ ఎక్కువగా ఉంది ఇందులో, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో నీళ్లలో అనేది ఒకటి తేలిన విషయం. అయితే ఇప్పటి వరకు దీనిపైన పూర్తి స్థాయిలో పరిశోధన కానీ లేకపోతే పూర్తి స్థాయిలో అక్కడ చికిత్సకు ఏర్పాట్లు చేసిన ప్రభుత్వాలు కానీ ఇప్పటి వరకు లేవు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ ఇది వార్తల్లోకి రావడం, ప్రభుత్వంలో కొంత కదలికి వచ్చి మేము శాంపుల్స్ పంపించాం, త్వరలోని రిజల్ట్ వస్తుంది, దీనిపైన చర్యలు తీసుకుంటాం, ఇంకా డయాలసిస్ సెంటర్లు పెంచుతామని అంటుంది. ఎందుకు ఇంతకాలం దీన్ని ఇంత నిర్లక్ష్యం చేశారు? ఒకటి ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. ఏదేమైనా ఎవరైనా సరే ఒక ప్రజా సమస్య మీద ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రజా సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అనేటువంటిది రాజకీయ పార్టీలు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటన నేనైతే వ్యక్తిగతంగా స్వాగతిస్తున్నా. ఎందుకంటే ఏదైనా సరే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కానీ లేదా కొంత ప్రజా బలం ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఒక అంశం మీద మాట్లాడినప్పుడు సహజంగానే ప్రభుత్వం స్పందిస్తుంది. అయితే దాన్ని చిత్తశుద్ధితో పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్తే మంచిది. ఒకవేళ ఆయన కూడా లేదా రాజకీయంగా దాన్ని ఏమైనా వాడుకుంటే మరి చరిత్రలో అందరూ ఉపయోగించుకున్నట్లు వారు ఉపయోగించుకున్న వాళ్ళు అవుతారు. ఏదేమైనా ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ గారి పర్యటన నేను స్వాగతిస్తున్నా. అయితే ఇక్కడ ఈశ్వర్ గారు ఒక 2-3 అంశాలు రాజకీయంగా వాడుకున్నా సరే, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా వాడుకున్నా సరే కొంతవరకు అక్కడున్న వ్యాధిగ్రస్తులకు లాభం చేకూరుతుందంటే ఆయన రాజకీయంగా వాడుకోనివ్వండి, పర్లేదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళకి న్యాయం జరగాలి, వైద్యం అందాలి. అయితే ఒకటి ఈశ్వర్ గారు, గత 69 సంవత్సరాలుగా ఈ దేశంలో ఏ పార్టీలు, ఈరోజు మేము అధికారంలో ఉన్నాం, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో, అంతకుముందు చాలా పార్టీలు అధికారంలో ఉన్నాయి. కనీస అవసరాలు చాలా సందర్భాల్లో మాట్లాడాం. కూడు, గూడు, విద్య, వైద్యం, ఈ 4 కూడా మనిషికి ఉంటే మిగతా విలాసాలు కానీ లేకపోతే ఇంకా మిగతా విషయాలన్నీ కూడా ద్వితీయ ప్రాధాన్యత అంశాలు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకున్న దాంట్లో వైద్యం ఈరోజు 69 సంవత్సరాల చరిత్రలో అనేక రకాలైనటువంటి విప్లవాత్మకమైనటువంటి రీసెర్చ్లు జరిగినా, పరిశోధనలు జరిగినా
ఈరోజు పట్టణ ప్రాంతాల్లో లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఒక రకమైనటువంటి వైద్య సౌకర్యాలు లేకపోతే ఒక రకమైన పరిస్థితులు ఉంటాయి. మైదాన ప్రాంతాలకు సంబంధం లేకుండా అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యాలు ఇంకా కొంత భిన్నంగా ఉంటాయి. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే గిరిజనులు కానీ వెనుకబడినటువంటి తరగతులకు సంబంధించిన వ్యక్తులు కానీ లేదా అటవీ ప్రాంతానికి అందుబాటులో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఈ ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో అనుకున్న స్థాయిలో ఏ ప్రభుత్వాలు కూడా ఈవెన్ ఈ రోజుకి మేము కూడా ఇంకా అనుకున్నంత వేగంగా మేము అక్కడికి వెళ్ళి ఆ అంశాల మీద దృష్టి సారించామని చెప్పి నేనైతే చెప్పలేను. కారణం పరిస్థితులు జరుగుతున్నాయి, ప్రయత్నాలు ప్రారంభమైనాయి. ఈ రోజు ఈ మధ్య కాలంలో ఈ కిడ్నీకి సంబంధించి అటవీ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులకు లేకపోతే మైదాన దూరంగా ఉన్న వాళ్ళకే కాదు, అర్బన్ ప్రాంతాల్లో కూడా విపరీతంగా వచ్చాయి. అందుకే భారత ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ సహకారాలతో ఈ యొక్క ఖరీదైనటువంటి డయాలసిస్ సంబంధించి పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వ సహకారంతో డయాలసిస్ సెంటర్లు అన్ని కూడా ప్రారంభమైనాయి. అయితే కనీసం ఇంతకుముందు డయాలసిస్ అనేటువంటిది చాలా ఖరీదైనటువంటి పరిస్థితి. చాలా మంది ఓ పక్క చనిపోలేక ఓ పక్క ఆరోగ్యాన్ని చూపించుకోలేక ఈ డయాలసిస్ కు డబ్బు ఖర్చు పెట్టలేక దినసరి ఖర్చు ఇది. ఇంట్లో ఒకవేళ డయాలసిస్ సంబంధించినటువంటి రోగి ఉంటే అసలు అది నరక యాతన అనేటువంటిది చాలా మంది మా నియోజకవర్గాల్లో కూడా ప్రజలు మా దగ్గరకు వచ్చి డయాలసిస్ కు ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు చెప్తూ ఉంటారు. కాబట్టి ఏది ఏమైనా ప్రభుత్వం ఈ రోజు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి పర్యటన సందర్భంగానే సరే ఇంకా కొంత వేగవంతంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకోకుండా ఈరోజు ఈ యొక్క వ్యక్తుల యొక్క తిండిలో గ్రామీణ ప్రాంతాలకు పట్టణ ప్రాంతాలకు వ్యత్యాసం ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ రోగాలు వచ్చేది, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ వచ్చేది. అయితే ఈ రోజు గ్రామీణ ప్రాంతాలు కూడా పెరిగాయి. కారణం ఏంటంటే మనం తినేటువంటి తిండిలోన దానికి సరిపడేటువంటి వైద్యము, దానికి సరిపడేటువంటి కొత్త కొత్త జబ్బులు, దీనికి సరిపడే పరిశోధనలు ఇవన్నీ కూడా ఇన్బ్యాలెన్స్ ఉన్నాయన్నటువంటిది స్పష్టంగా కనపడుతుంది. ఏదేమైనా ఈ రోజు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ప్రభుత్వం దీన్నైనా దృష్టిలో పెట్టుకొని కొంత వేగవంతంగా వాళ్ళకు తాగునీరు కానీ లేకపోతే ఈ వైద్య సదుపాయాలు కానీ లేకపోతే అక్కడ ఇన్స్టెంట్ హాస్పిటల్స్ కానీ మొబైల్ హాస్పిటల్స్ కానీ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని ఖచ్చితంగా దీన్ని భారత ప్రభుత్వం దృష్టి కూడా నేను తీసుకెళ్లడం జరుగుతుంది. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు చేపట్టమైనటువంటిది నేనైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గారిని కూడా అభినందిస్తున్నా. ఇప్పుడైనా సరే ఆ చర్యలు కంటిన్యూ కావాలని చెప్పి కోరుతున్నా. కంటితుడుపు చర్యలు మాత్రం కావద్దు, కంటిన్యూ కావాలని కోరుకోవచ్చు. రైట్, కంటిన్యూ కావాలని కోరుకుందాము, కంటితుడుపు చర్యలు మాత్రం కాకూడదని కూడా కోరుకుందాం. ఒక నిమిషం, టీవీ చర్యలు కూడా ఈ రోజు తోటి ఆగిపోకుండా దీన్ని కొంత కంటిన్యూ గా క్యారీ అని తీసుకోవాలనేటువంటి మీడియా మిత్రులు కూడా కోరుతున్నా. రైట్ అండి. తెలకపల్లి గారు, మనము కేరళ అంటే కొబ్బరి అని లేకపోతే తిరుపతి అంటే లడ్డు ఫేమస్ అన్నట్టుగా ఉద్దానం అంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులు అనేది ఒకసారి గుర్తొచ్చేస్తోంది అందరికీ. అంత దారుణమైన పరిస్థితి అక్కడ ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా హాస్పిటల్కి వెళితే అంటే ఉద్దానం కానీ దాని పరిసర ప్రాంతాల్లో వాళ్ళు అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తే ఏం డయాగ్నోస్ చేయరు డాక్టర్స్. ఎక్కడి నుంచి వచ్చావని అడిగి నీ కిడ్నీ వ్యాధిని నిర్ధారించేసినటువంటి దారుణమైన పరిస్థితి. 30 ఏళ్లుగా ఎందుకు దీన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు? గత 20 ఏళ్ళు అయితే విపరీతంగా పెరిగిపోతూ వచ్చింది, 30 ఏళ్లుగా నిర్లక్ష్యం వహిస్తూ వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారిని పరామర్శించబోతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నారు. నిజానికి ఇప్పుడైనా ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు న్యాయం జరుగుతుంది, వైద్యం అందుతుంది అని అనుకోవచ్చా? తప్పకుండా ఇటువంటి ప్రయత్నం చేయడానికి మనం హర్షించాలి ఎవరైనా సరే. మన దేశంలో ఇప్పటికి కూడా మరుగుపడిన సమస్యలు చాలా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో మరి ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు రకరకాలైనవి. వాస్తవంగా అక్కడ మనం చేస్తున్న కేంద్రీకరణ అంతా అక్కడ అణుకర్మాగారం పెట్టాలి, అక్కడ భోగాపురం విద్యుత్ కేంద్రం విమానాశ్రయం పెట్టాలి, ఇలాంటి విషయాల మీద చేస్తున్నాం. కానీ అంత వెనకబడిన ప్రాంతాల్లో మనం చేయాల్సిన పనులు ఏంటనే చేయట్లా. సిగ్గుచేటు కదా 70 ఏళ్ళ తర్వాత మేక్ ఇన్ ఇండియా అది ఇది అనుకుంటూ మనం మంచినీళ్ళు లేని పరిస్థితుల్లో సరైన నీళ్ళ సరఫరా మనం చేయలేని పరిస్థితుల్లో కొద్దిగా నీళ్లు పండే చోటే మొన్న విద్యుత్ శక్తి కర్మాగారం పెడతాను కొంచెం ఆ ప్రాంతంలో పంటలు పండే ప్రాంతంలో అక్కడ విద్యుత్ శక్తి అణు విద్యుత్ పెడతామని చెప్తే చాలా గొడవ వచ్చిన పరిస్థితి. తప్పకుండా ఇప్పుడు విష్ణు అభినందిస్తూనే రాజకీయాల కోసం వాడుకోవడం ఏంటి? రాజకీయాల కోసం వాడుకోవడం అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళడాన్ని కాదు, ఇంకా అట్లాంటి వాళ్ళు వెళ్తే ఆ సమస్య దృష్టికి వస్తుంది, ఈ మాత్రం స్పందన వస్తుంది. గిరిజనులు జ్వరాలతో అయితే ఎలా చచ్చిపోతుంటారో తెలుసా? మామూలు పత్రికల్లో నిరంతరం కథనాలు వస్తుంటాయి, మామూలుగా పట్టించుకోరు. మీడియాలో వస్తే కూడా పట్టించుకోరు. మీడియాలో కూడా పండుటాకుల్లాగా గిరిజనులు ఎలా రాలిపోతున్నారు అనే సమస్యలు నిరంతరంగా వస్తూ ఉన్నాయి.
ఇప్పుడు మీరు చూడండి ఈశ్వర్, మన దృష్టికోణమే తప్పు ఉంది. మనం ప్రతిదానికి ప్రైవేటు కార్పొరేట్ రూట్ పడుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు పోతారు అక్కడికి? ప్రభుత్వాలు చేతులు దులిపేసుకొని తమ బాధ్యతల నుంచి బయటికి రావడం వల్ల వైద్యం, కనీసం వైద్యం, మంచినీళ్ళు అందిస్తే సగం సమస్యలు తగ్గుతాయి. మనకు హైదరాబాద్లో, విజయవాడలో, అమరావతిలో మంచినీటి సదుపాయం లేదు, సరైన మంచినీటి సదుపాయం లేదు. ఉన్న పర్యావరణ వ్యవస్థ కూడా నాశనం అయిపోతుంది. దాని గురించి పట్టించుకోవట్లేదు. ఈ సమస్యలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఫ్లోరోసిస్ వ్యాధి వల్ల ఒంగోలులో కానీ లేకపోతే ఇక్కడ కానీ ఏమైంది అంటే నిజంగా మన వాళ్ళు ఏం చెప్తారు, మేము ₹1 మినరల్ వాటర్ అందిస్తాము అని చెప్తున్న ప్రభుత్వాలు మంచినీటి సమస్యకు పరిష్కారం చూపిస్తాయని చెప్పి మనం అలాగే ఇది కూడా. ఒకప్పుడు జయప్రకాష్ నారాయణ్, లోక్నాయక్ డయాలసిస్ చేయించుకోవాలంటే రోజుకు 75,000, తర్వాత బీపీ సింగ్ లాంటి వాళ్ళు మాత్రమే చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు డయాలసిస్ అనేది కూడా కొద్దిగా తగ్గుముఖం పడుతుంది దానికి ఖర్చు. కిడ్నీ అనేదేమో గుండె అంటాం, కానీ గుండె ఎంత ముఖ్యమో శరీరానికి కిడ్నీ కూడా అంతే ముఖ్యమైనది. దానివల్ల వచ్చే ఉత్పన్నమయ్యే సమస్యలు అపారంగా ఉంటాయి. మరి వాటి మీద మీరు ప్రధానంగా చర్చ చేస్తున్నారా? అంటే ప్రజలను పీడిస్తున్న వ్యాధులు ఏంటి? క్రానిక్ అంటే ఎప్పటికప్పుడు ఏదో సందర్భంలో ఉద్దానం ప్రాంతం గురించి ప్రస్తావించడం, తర్వాత దాన్ని మర్చిపోవడం. ఇప్పుడు నిన్న రాయలసీమలో మంచినీటి సమస్య వచ్చింది, రాయలసీమలో నీటిపారుదల సమస్య వచ్చింది, మా ప్రభుత్వం మొదలుపెట్టింది, లేదా పునాది రాయి ఎవరేసారు, కాలువ. ఈ చర్చల్లో తప్ప ఒక విశాలమైనటువంటి దీర్ఘకాలిక దృష్టితో ప్రభుత్వం అనేది, ప్రజా జీవితం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా దిగిపోవచ్చు, అదే ఎన్నికలు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మేము చేసామంటే హంగామా అయిపోతుంది, ఎవరో దిగుతారు, దానికి ఒక పెద్ద షోకేసింగ్ జరుగుతుంది, మనం అందరం ప్రచారం ఇస్తాం, మళ్ళీ ఎల్లుండి మామూలే. ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ మంచి పని చేస్తున్నారు. కేవలం మాటలు, ట్వీట్లకు పరిమితం కాకుండా రంగంలోకి దిగి అక్కడ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఒక వీడియో కూడా షూట్ చేశారు. గ్రౌండ్ లెవెల్లో పరిశోధనలు చేసి చర్చ జరిగి దానికి కొంత ప్రభుత్వము, ప్రైవేట్ రంగం అందరూ కూడా కలిసి కొంత దాని మీద చేస్తే మంచిది. వారు అన్నట్టు అక్కడ నీళ్లు లేవంటే మనం లారీలతో సరఫరా చేస్తామా, ట్యాంకర్లు పంపిస్తామా, ఆ విషయాలు మనం ఆలోచించాలి. అంటే ఇప్పుడు జరగాల్సినంత లోతుగా పరిశోధన జరిగిందా? ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు, దీని శాంపుల్స్ వెళ్ళాయి, డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాము. ఇవన్నీ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగిన తర్వాతే వచ్చాయి. గుంటూరు ఆసుపత్రిలో, విజయవాడ ఆసుపత్రిలో ఏర్పాటు జరిగిన దగ్గర నుంచి ఆర్ఓ వాటర్ ప్లాంట్ ద్వారా, ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా ₹2కి 20 లీటర్ల వాటర్ ఇవ్వడం జరుగుతుంది 13 జిల్లాలలో. అక్కడ నిజంగా మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూడండి, ఏ విలేజ్ లో ఎంత మాత్రం ప్రతి విలేజ్ లో అనకండి, ఎందుకంటే నేను చూశాను, స్వయంగా చూశాను. ప్రారంభించిన తర్వాత నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆ విలేజ్ కి వెళ్తే క్లోజ్ ఉంది. జనచైతన్య యాత్రలకు వెళ్ళి మేము కూడా చూసాం. ప్రతి విలేజ్ లో ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా ప్రతి విలేజ్ లో ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి విలేజ్ లో మాత్రం తప్పనిసరిగా ఆర్ఓ వాటర్ ప్లాంట్ల ద్వారా అక్కడ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది. ఇందాక సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఏమన్నారు, తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యం అన్నారు. కనీసము ఆరోగ్యశ్రీలో అప్పుడున్నటువంటి ప్రభుత్వము డయాలసిస్ ని కనీసం ఆరోగ్యశ్రీ పథకంలో పొందుపరచలేకపోయింది ఆ ప్రభుత్వం. తర్వాత వాళ్ళు 23 జిల్లాల్లో ఆరోగ్యశ్రీ ద్వారా 1,100 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రెండున్నర సంవత్సరాల్లో దాదాపుగా 1,860 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకి ఈ 13 జిల్లాలలో వ్యాధులు నయం చేయడం జరిగింది. వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు, 274 ఓన్లీ 274 డబ్బులు మాత్రమే వాళ్ళు ఆరోగ్యశ్రీ ద్వారా చూపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఆనందంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఆరోగ్యంగా ఉండాలి, రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ముఖ్య ఉద్దేశంతో ఆరోగ్య రక్ష ఈశ్వర్. ఆరోగ్యం అంటే 2-3 రకాలు. పారిశుద్ధ్యంతో ఆరోగ్యం ముడిపడి ఉంది, మంచినీళ్ళతో ఆరోగ్యం ముడిపడి ఉంది, పౌష్టికాహారంతో ఆరోగ్యం ముడిపడి ఉంది. మనం పాఠశాలల్లో ఇప్పటికి కూడా మరుగుదొడ్లే కట్టించకుండా అమ్మాయిలు క్యూలలో నిలబడుతున్న కథలు మనం చూస్తున్నాం. ఇవన్నీ వాస్తవాలు. తెలుగుదేశం పార్టీ చాలా కాలం పాలించింది, కాంగ్రెస్ పాలించింది. దానివల్ల సమస్య పూర్తిగా స్కూళ్ళ గురించి చెప్తున్నాను నేను. స్కూళ్ళ గురించి మీరు అదే మరి మనకు ప్రపంచం ఆత్మగౌరవం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆత్మగౌరవం అనే కార్యక్రమం ద్వారా పాఠశాల కాదు, సంక్షేమ హాస్టల్ కాదు, ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా బాత్రూమ్ ఉంటేనే ఇంటికి పర్మిషన్ ఇవ్వండి. ఇవన్నీ బాగా సార్ ఒకే మాట సార్, ఎమర్జెన్సీ ఇష్యూస్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి సార్. ఈ పథకాల వల్ల కాదు, స్పెసిఫైడ్ సమస్యలు కూడా ఉంటాయి. అది ఇంకొక
గత 10 సంవత్సరాలు ప్రపంచీకరణతో పోటీ పడుతున్న మనం, ప్రపంచీకరణతో గ్లోబలైజేషన్ తో పోటీ పడుతున్న మనం ఆల్రెడీ మౌలికమైన సదుపాయాల మీద పూర్తి స్థాయిలో వాళ్ళకి అధ్యయనం చేసి వాళ్ళ జనాలకు ఇవ్వాల్సిన ఫుడ్, షెల్టర్, క్లోతింగ్ అనేది ఇచ్చేసిన తర్వాత వాళ్ళు టెక్నాలజీ మీదకి వెళ్తున్నారు. మన దరిద్రం ఏంటంటే పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు గ్లోబలైజేషన్ యాజ్ ఇట్ ఈస్ మక్కి ఇక్కడ కాపీ కొట్టాలన్న ప్రాసెస్ లో మన బేసిక్ శానిటేషన్ ని, బేసిక్ వాటర్ ఫెసిలిటీస్ ని మర్చిపోతున్నాం. ఇందాక పెద్దలు తెలకపల్లి రవి గారు చెప్పినట్టు మనం పథకాల మీద పెట్టే శ్రద్ధ కాసేపు ఎమర్జెన్సీ ఇష్యూస్ ని షార్ట్ లిస్ట్ చేసి ఆ ఎమర్జెన్సీ ఇష్యూస్ మీద ఒక కమిటీ లాంటిది వేసుకుని రెగ్యులర్ ప్రోగ్రెస్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే కొద్దిలో కొద్ది తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. గతంలో కొన్ని సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు బాబా ఒక నిమిషం కానీ, లేకుంటే మీరు ఇందాక చెప్పినట్టు హార్వర్డ్ మెడికల్ అకాడమీ కావచ్చు, లేకుంటే ఆల్ ఇండియా మెడికల్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు, శ్రీకాకుళంకి వచ్చి అక్కడ రీసెర్చ్ చేయడం కోసం వాళ్ళు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా గవర్నమెంట్కి ఆర్థిక సహాయాన్ని కూడా అభ్యర్థించడం జరిగింది. ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కనీసం వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా వెసులుబాటు ఇవ్వకపోవటం వల్ల వాళ్ళ మధ్యలో అధ్యాయాన్ని ఆపేసి విరిగిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజున ఆ పరిస్థితి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒకటి ఇక్కడ మనం పెద్దలు రవి గారు చెప్పినటువంటిది ఒకటి వ్యాలిడ్, మనం లీడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎవరు ఏం చేశాము, ఎన్ని బడ్జెట్లు పెట్టాము అనేటువంటి కంటే కూడా మన కనీస అవసరాలు ఏవైతే అట్టడుగు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు చేర్చగలిగినామా లేదన్నది ఇక్కడ మౌలికమైనటువంటి ప్రశ్న. అయితే నాకు స్క్రీన్ లేదు కానీ తెలుగుదేశం ప్రతినిధి ఎవరు అక్కడ మాట్లాడుతుంది రవి గారు, బ్రహ్మం చౌదరి గారు. ఒకటేంటంటే మనము గ్రామీణ ప్రాంతాల్లో ఈ సుజల ద్వారా లేదా మంచినీటి నీళ్ళు ఇస్తున్నాం అనేటువంటిది అది మనము 2.5 సంవత్సర కాలంలో 30 నెలల్లో మనం ఇంకా 15% కూడా మనం రీచ్ కాలేదు. దాన్ని ఇంకా కొంత ప్రభుత్వం వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటాను, ఇంకా 10% కూడా రీచ్ కాలేదు. ప్రయత్నం జరుగుతున్నాయి, అయితే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక కావాలి. అయితే ఇక్కడ రెండో అంశం ఏంటంటే ఈశ్వర్ గారు, ఒక్కటి అనేక రకాలైనటువంటి అంశాలు మనం మాట్లాడుతున్న సందర్భంలో 69 సంవత్సరాలుగా ఈ జబ్బు పలు రకాల సంవత్సరాల కిందటే వచ్చినట్టు ఇప్పటిదాకా మనం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు ఎంత ఇబ్బంది పడ్డారు, తర్వాత ఇప్పటి వరకు అంటే దాదాపు ఎమర్జెన్సీ నుంచి ఇప్పటి వరకు మొదలు పెడితే 35 సంవత్సరాలు పైమవుతుంది. అంటే ఒకటి భారతదేశంలో ఏంటంటే ఈ యొక్క జబ్బులకు సంబంధించి కానీ, రీసెర్చ్కి సంబంధించి కానీ ప్రభుత్వాలు డబ్బు ఖర్చు పెట్టే దాంట్లో చాలా తక్కువ శాతమే ఉంటుందని చెప్పొచ్చు మనం వేరే దేశాలకు కంపేర్ చేస్తే. అట్లని చెప్పి మిగతా అంశాలతో మనం అందరం కూడా వెళ్ళకూడదు అంటే వెళ్ళాలి. ఒకటి ఇక్కడ ఏంటంటే ప్రాథమికమైన అంశం ఏంటంటే ఈరోజు ఈ రోగాలకు సంబంధించినటువంటి అంశంలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అందుబాటులో లేదనేటువంటిది ఇక్కడ నగ్న సత్యం. అయితే ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా ఒకటి మాట్లాడారు. ఆరోగ్యశ్రీ అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినా లేకపోతే ఈ ప్రభుత్వం కొనసాగించిన ఒక మంచి పథకం. దాంట్లో కొంతమంది ఎవరైనా అన్యాయం చేసి కార్పొరేట్ ఆసుపత్రులు దాన్ని మిస్యూజ్ చేయొచ్చు, కానీ ఏ పథకంలోనే మిస్యూజ్ ఉంటుంది. ఏదేమైనా కానీ ఈరోజు ఈ ప్రభుత్వం కూడా కొన్ని ఆరోగ్యశ్రీకి సంబంధించిన కొత్త రోగాలు కలిపారు. రైట్, ఇక్కడ రెండు అంశాలు విష్ణువర్ధన్ రెడ్డి గారు, 2 అంశాలు. ఒకటి, ఇప్పుడు వాళ్ళకి తక్షణ వైద్యం అందించడము, డయాలసిస్ సెంటర్లు పెంచడము, నిపుణులు అక్కడ నెఫ్రాలజిస్టులు అందుబాటులో ఉండే విధంగా డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తే సరిపోద్దు, నిపుణులు ఉండాలి అక్కడ. ఆ నిపుణులు ఉంటేనే అవుతుంది. ఏదో అక్కడ సెంటర్ పెట్టేసామంటే అది పనిచేయదు, దాన్ని కనీసం మరమ్మతులకో లేకపోతే దాని మెయింటెనెన్స్ కూడా అక్కడ ఎవరు ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఇది కాకుండా ఇక్కడ ఒక సమగ్రమైన పరిశోధన జరగాలి. వీళ్ళని పూర్తిగా ఈ భయంకరమైనటువంటి వ్యాధి నుంచి పూర్తిగా బయటపడేయడానికి పరిశోధన జరగడానికి కేంద్రం కూడా చొరవ చూపాలి. ఏం చేస్తారు, మీరేం చేస్తారు చెప్పండి. ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ తరఫున మీరేం చెప్తారు? ఈశ్వర్ గారు, ఈరోజు ఈ కేంద్ర బడ్జెట్లోనే గిరిజన ప్రాంతాల్లో లేకపోతే మైదాన ప్రాంతానికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలకు సపరేట్ నిధులు కేటాయించడం జరిగింది. వారి ఆరోగ్యానికి సంబంధించి కూడా సపరేట్ నిధులు కేటాయించడం జరిగింది. దాని ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేలా కొంత రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఉంది. ఈరోజు NHRM అనేది ఉంది, నేషనల్ హెల్త్ రూరల్ మిషన్ అనేటువంటిది. దాని కింద ప్రత్యేకంగా బడ్జెట్ ఉంది గ్రామీణ ప్రాంతాల్లో, ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు. అయితే ఇక్కడ ఒక్క నిమిషం చెప్తున్నారు కానీ నిజానికి కోతలు కూడా కోస్తున్నారు. అంగన్వాడీలు వాళ్ళు ఇచ్చేటటువంటి నిధిని కోత పెట్టారు మొన్న బడ్జెట్ లో. వాళ్ళే నిజానికి ప్రజలకు దగ్గరగా ఉండి కాస్త పౌష్టికాహారం అది సరఫరా చేయాల్సింది ఈ అంగన్వాడీ వాళ్ళు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చెప్పండి.
అయితే ఇక్కడ దీర్ఘకాలికంగా పరిష్కారం చేసేటువంటి అంశం ఉంది. ఈ అంశానికి పరిమితం అయితే ఇది చాలా పెద్ద చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. మనం ఒక గంటలో మనం అయితే దీన్ని దీర్ఘకాలికంగా ప్రభుత్వం గుర్తించాల్సిన సమస్యలు కొన్ని ఉన్నాయి. ఇమీడియట్లీ నీళ్లు ఇవ్వడము, అక్కడ ఉన్నటువంటి రోగులు గుర్తించడము, వాళ్ళకు సరైనటువంటి వైద్యం అందించడము. రెండోది దీర్ఘకాలికమైన సమస్య ఉంది. దీన్ని ఈ క్రానికల్ గా ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లము? దీనికి పర్మనెంట్ సొల్యూషన్ మనం రవి గారు చెప్పినట్టు మంచినీటిని మనం పైప్ లైన్ ద్వారా ట్యాంకు ఎట్లా ఇవ్వగలుగుతాము, ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ ఒక చోట తీసుకొచ్చి వైద్య సౌకర్యాలు ఏ రకంగా కల్పించగలుగుతాం అనేది దీన్ని దీర్ఘకాలికంగా తాత్కాలికంగా రెండు భాగాలుగా చూసి వాళ్ళకు న్యాయం జరగాలనేటువంటిది నా అభిప్రాయం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ అంశం మీద కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి దృష్టి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దీనికి ఏ రకమైన ఈ స్పందనే కావాల్సింది. ఇప్పటికిప్పుడు రైట్, మేము ఇవి చేస్తున్నాం అవి చేస్తున్నాం అనడం కంటే కూడా ఉద్దానం కోసం మనం ఏం చేస్తాం అనేది ఎక్కువ ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. రైట్, సామాజిక కోణంలో మనం చూడాలండి. రాజకీయంగా వ్యతిరేకించడమా అనుకూలించడమా అని కాకుండా కొన్ని విషయాల మీద అయినా సరే మనం ఒక స్థూలమైన ఏకాభిప్రాయానికి వచ్చి దాని మీద దృష్టి పెడితే చాలా మంచిది. ఎటు తిరిగి ఇంకా వాళ్ళకి మొన్నటి వరకు మిత్రుడే కదా పవన్ కళ్యాణ్. కాబట్టి తెలుగుదేశం బీజేపీ ఇప్పుడు సరే మన యువ మిత్రుడు మంచిది, నేను ఆయన అభినందిస్తున్నాను. సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగానో పరోక్షంగానో పవన్ కళ్యాణ్ గారు 8-9 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగానో రాజకీయాల్లో ఉన్నారు, సమస్యలు ప్రస్తావిస్తా ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? పవన్ కళ్యాణ్ అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది కాబట్టి ఈ సమస్యను బయటకు తీసుకొస్తే, ఈ సమస్య మీద దృష్టి సారిస్తే చంద్రబాబు నాయుడు గారు పరిష్కరించగలుగుతారు అనేటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ ఉంది కాబట్టి ఈ రోజు ఆ ప్రాంతానికి వెళ్ళారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెవిటాడు ముందు శంకు ఎంత ఇదినా కూడా ఉపయోగం లేదు కాబట్టి ఆ ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యను పవన్ కళ్యాణ్ చంద్రబాబు గవర్నమెంట్ మీరు పొగుడుకోండి కానీ పవన్ కళ్యాణ్ పర్యటనను చంద్రబాబు భజనకు పరిమితం చేయకండి. అక్కడ సమస్యను చూడండి, కిడ్నీలు చూడండి, బాధితులను చూడండి. మీరు కాంగ్రెస్ తెలుగుదేశం బయటికి రండి. డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయాలను పక్కన పెట్టండి. బొలిశెట్టి సత్యనారాయణ గారు రైట్, ఒక విషయం. బొలిశెట్టి సత్యనారాయణ గారు అమరావతిలో రైతుల తరపున పవన్ కళ్యాణ్ ప్రశ్నించారండి. ఆక్వా ఫుడ్ బాధితుల తరపున ప్రశ్నించారండి. ఆ తర్వాత మచిలీపట్నంలో పోర్టు నిర్వాసుల తరపున కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే ప్రభుత్వంలో వచ్చిన స్పందన కానీ ఈ అంశాలకు సంబంధించి కదలిక కానీ ఇప్పుడు ఏదో కదలిక వచ్చిందని చెప్తున్నారు. మంత్రి కామినేని గారు స్పందించారు, శాంపుల్స్ పంపించారని చెప్తారు. ఈ కదలికగానే ఉంటుందా? అంతే అక్కడికే పరిమితం అవుతుందా? ఏమన్నా సమస్యకు పరిష్కారం చూపిస్తుందంటారా? అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిదీ వ్యాపార దృష్టితో చూడడం మానేసి, ఇప్పుడు రైతుకు ఇస్తే వ్యవసాయం దండగా అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అక్కడ లక్షలాది ఎకరా ఆ విషయాలు పక్కన పెడదామండి. నేను చెప్పిన తర్వాత చౌదరి గారు మేము చెప్పిన తర్వాత మీరు మాట్లాడినప్పుడు చౌదరి గారు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, కొద్దిగా సభ్యులుగా ఉన్నాను. అబద్ధాలు మాట్లాడతలేదు కదండి, మీరు అబద్ధం చెప్తున్నారు కాబట్టి అసలు విషయం పక్కదారి పట్టించే ప్రయత్నం చేయండి. బొలిశెట్టి గారు చౌదరి గారు కొద్దిగా మీరు వినండి. విషయానికి వచ్చేసి ప్రస్తుతానికి అండి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఆ కేసు ఉంది. ఏది అమరావతి కేసు. మీ నాయకుడు ఉండండి, వినండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏమిచ్చిందంటే మిషన్ తో ఎక్కడ కూడా కృష్ణా గోదావరి నదుల్లో మిషన్ తో ఎక్కడ కూడా ఎక్స్కవేషన్ చేయొద్దు అని క్లియర్ గా డైరెక్షన్ ఇస్తే దాన్ని తుంగలో తొక్కుతుంది మీ చంద్రబాబు నాయుడు గారు. మీ ఇంటి పక్కనే ఎక్స్కవేషన్ అవుతుంది. దానికి మీరు కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా దాన్ని తుంగలో తొక్కుతున్నారు. నంబర్ 1, మీకు కోర్టు చీవాట పడితే తప్పించి స్విస్ ఛాలెంజ్ ని మీరు ఓపెన్ గా బహిర్గతం చేయలేదు. దానికి దీనికి లింక్ పెట్టి చెప్పబోతున్నారా సత్యనారాయణ గారు? వాటికి దీనికి లింక్ ఉందా? మీ మనసులో ఉంది కాబట్టి మీరు గ్రీన్
ఏమండి, వ్యవసాయాన్ని నాశనం చేయకండి, గ్రామీణ ఉపాధిని నాశనం చేయకండి, మీరు ఉపాధి కల్పించండి. వేరే పక్కనే ఒక 10 కిలోమీటర్లు జరుపు కట్టుకోండి. పచ్చడి పొలాలను నాశనం చేసి మీరు అక్కడ కట్టక్కర్లా. ఒక నిమిషం. సత్యనారాయణ గారు, మీరు అసలు విషయానికి వస్తున్నారా? 33,000 అసలు విషయానికి వస్తున్నారు. ఒక నిమిషం. ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్. మీరు అసలు విషయానికి వచ్చేసేయండి. మన టాపిక్ వచ్చేసేయండి. వాళ్ళందరూ కూడా గ్రామస్తులు నిమిషం, మొత్తం బ్రహ్మ కూడా, గారు, గ్రామంలో ఆగండి. ఉన్న రైతులు కూడా, ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలు మొత్తం కూడా సంతోషంతో దసరా రోజున శంకుస్థాపనలో పాల్గొనడం జరిగింది. రైట్, మళ్ళీ ఇది కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన రాజకీయ వేదికగా మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక నిమిషం. రైట్, మీరిద్దరు బ్రహ్మం గారు, మీరిద్దరు ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటే మీ ఇద్దరిని వదిలిపెట్టి నేను మిగతా వాళ్ళతో చర్చించుకుంటాను. బొలిశెట్టి సత్యనారాయణ గారు, మీరు అసలు విషయానికి రండి. చెప్పండి. నేను అడిగిన ప్రశ్నకి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి, మీరు ఎట్లా విశ్లేషిస్తారు? సార్, నేను ఒకటి ఇందాక ఆయన చెప్పారు కదా, చౌదరి గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే, అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తారని నమ్మకంతో చేస్తున్నారని నేను అగ్రీ అవుతున్నాను దాంతో. కారణం అందుగురించనే ఆయన అక్కడ రాజధాని రైతుల విషయం గురించి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 95% స్వచ్ఛందంగా ఇచ్చారు, 5% ఉన్నారు, వాళ్ళు మేము మాట్లాడుతున్నాం నచ్చజెప్పి పంపించారు. గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది తెలుస్తుంది. నేను చెప్పేది ఏంటంటే చట్టాన్ని ఆయన చెప్పనివ్వండి సార్. బ్రహ్మం గారు, మీరు చెప్పనివ్వండి. ఆయన తప్పు చెప్తున్నారా ఒప్పు చెప్తున్నారా మాట్లాడదాం. ఆయన కంటిన్యూ చేయనివ్వండి. ఆయన తప్పు చెప్పారా ఒప్పు చెప్పారా తర్వాత విశ్లేషించారు. మీరు ఒక నిమిషం ఆగండి. అలాగే మచిలీపట్నం విషయంలో గానీ, బందర్ పోర్ట్ విషయంలో గానీ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు అనేది నేను చెప్పేదండి. నేను ప్రజాభిప్రాయాన్ని మన్నించమని చెప్తున్నాను. నేను కాంగ్రెస్ చెప్పింది వినమని చెప్పడంలా. అక్కడ గ్రామంలో ఒక రైట్ అండి. సత్యనారాయణ గారు, ఒక నిమిషం ఆగండి. బ్రహ్మం గారు, కూడా నేను చెప్తున్నాను, ఈ ఉద్దానం విషయంలో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు ఆరోగ్యశ్రీలో 11 కోట్లు ఖర్చు పెడితే మేము 2,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు? మేము 13 జిల్లాలకి 1,860 కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పటి వరకు రైట్ సత్యనారాయణ గారు, ఈ రోజున ఆరోగ్యాన్ని మీరు ఆగండి ఒక నిమిషం. ఆరోగ్య కేంద్రాలకు ఎంత ఇచ్చారు, రైట్, ప్రైవేట్ ఆసుపత్రులకు ఎంత ఇచ్చారు అది కూడా చెప్పండి. ఇప్పుడు ఆ లెక్కలు వేసుకోవడం కంటే కూడా ఇప్పుడు ఏం చేయాలనేది చూద్దాం. ఒక నిమిషం ఆగండి. బొలిశెట్టి సత్యనారాయణ గారు, మీరు లెక్కలు వేసుకుని ఎవరెవరు ఎంత బాగా చేశారని, అప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది, టీడీపీ ఏం చేసింది అనే దానికి స్పష్టమైన రిజల్ట్స్ అయితే మాత్రం అక్కడ ఉద్దానంలో కనిపిస్తూ ఉందండి. మేము అది చేసాం ఇది చేసాం అని చెప్పుకోవడం కాదు, అక్కడ స్పష్టమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఎవరేం చేశారనేది. రవి గారు, యువనాయకుడు ఆ శిక్షణ తరగతి చెప్తున్నారు, నేను ఆయన అప్రిషియేట్ చేస్తా. కానీ భజన చెప్పడానికి కాదు. ఇప్పుడు చంద్రబాబు గొప్పతనం, చంద్రశేఖర్ గారు గొప్పతనం, దాని మీద రోజు రాజకీయ పార్టీలు సభల్లో చెప్తున్నాయి. ఇక్కడ ఒక క్లిష్ట సమస్య వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇది వరకు చేసినవన్నీ చంద్రబాబు ఆమోదించాడని చెప్పడం కూడా సరైనది కాదు. దివీజ్ సమస్య కానీ, ఆక్వా పార్క్ కానీ, లేకపోతే భోగాపురం కానీ చాలా సమస్యలు అయినా ఇప్పటికీ అవన్నీ ప్రభుత్వ విధానాల్లో ఏం మార్పు రాలేదు. తాత్కాలికంగా కంటి తుడుపులాగా ఏదైనా చేస్తుండొచ్చు, స్పందించుండొచ్చు. ఏది వైసీపీ విమర్శించినప్పటికంటే, సిపిఎం విమర్శించినప్పటికంటే, పవన్ కళ్యాణ్ విమర్శించినప్పుడు కొంచెం భిన్నంగా చేసి పవన్ కళ్యాణ్ కూడా మాకు అనుకూలంగా ఉన్నాడని చెప్పే ప్రయత్నం తెలుగుదేశం చేయొచ్చు. కానీ ఆయన లేవనెత్తుతున్న సమస్యలు మౌలికమైనవి. వాటి మీద మీరు మౌలిక పరిష్కారాల గురించి మాట్లాడడం కానీ, ఒక 100 కోట్లు మేము ఎక్కువ ఖర్చు పెట్టాం, 200 కోట్లు వాళ్ళు ఎక్కువ ఖర్చు, దానివల్ల ఏమి ఉపయోగం. ఒకే సమస్య మీద మీరు అన్నట్టుగా ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ ప్రశ్నించినా అక్కడ సమాధానం రాదు, కమ్యూనిస్టులు ప్రశ్నించినా సమాధానం రాదు, కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించిన సమాధానం. అదే ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే వెంటనే అందరూ చాలా జాగ్రత్తగా మాట్లాడండి, విమర్శలు చేసే ముందు జాగ్రత్తగా ఉండండి అని ఎందుకు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకటి ప్రజలకు భ్రమం కలగడం, రెండవది పవన్ కళ్యాణ్ పాత్రను కూడా మీరు తప్పు, అంటే ఒక విధంగా ఆయన వీళ్ళకి అనుకూలంగా వస్తున్నాడు అనే ఒక భావన ఆయన మీద కల్పించారు. సార్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్వయంగా 37% మంది పైచిలుకు శ్రీకాకుళం చుట్టుపక్కల ఉన్నటువంటి 6-7 మండలాల్లో 37% మంది జనాభాకి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉందని స్వయాన ఎన్టీఆర్ యూనివర్సిటీ రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ నుంచి శాంపుల్స్ పంపిస్తారా లేకపోతే కేంద్ర ప్రభుత్వం వచ్చి సలహాలు చెప్తుందా, మన పొలిటికల్ లాంగ్వేజ్లో మనకి డిబేట్ చేసామన్నది పక్కన పెడితే, బీజేపీ రెడ్డి గారిని కానీ టీడీపీ చౌదరి గారిని కానీ ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, పొద్దున్న లెగ్గానే 7ంటికి మళ్ళీ బస్సు ఎక్కి వెళ్ళాలి. ఆ బస్సు పాస్లకు సంబంధించి మీరు ఏమైనా వివరంగా ఇప్పించగలుగుతారా? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయన కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో నేను కానీ పొద్దున్న లెగ్గానే, ఇవాళ తెల్లారిపోద్ది, ఇవాళ డే గడిచిపోద్ది, రేపు పొద్దున్న లెగ్గానే
ఈ వారం రోజుల్లోనూ 10 రోజుల్లోనూ కిడ్నీ వ్యాధి మీరు ఓవర్ నైట్ సాల్వ్ చేయలేరు, సంవత్సరంలోనూ సాల్వ్ చేయలేరు. మీరు చెప్పేటువంటి ఈ ఆర్ఓ ప్లాంట్లో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కాగితాలు మించి కార్యరూపంలోకి వచ్చేసరికి ఒక తరం గడిచిపోయినా ఆశ్చర్యపోకల మిమ్మల్ని మేమే క్రిటిసైజ్ చేయట్లా. అందుకని పొద్దున్న లెగ్గానే వాళ్ళకి బస్ పాస్లకి సంబంధించి వాళ్ళకి మౌలికంగా 100 రూపాయలు డైలీ వేజ్ లేదు. మేమే వాళ్ళతో పాటు వారం రోజులు గడిపారు, మా టీం వెళ్ళి అక్కడ వీడియో షూట్ చేయొచ్చారు. వాళ్ళకి కావాల్సింది మేము హాస్పిటల్కి వెళ్తాం సారు, మేము హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్లు పొడిపించుకుంటాం సారు, వెళ్తానికి మాత్రం దారి ఖర్చులకు లేకపోతే 50 రూపాయలు 10 రూపాయలు అడుగుతున్నాం సారు. ఈ డిమాండేషన్ దెబ్బ కూడా ఎవరి దగ్గర నుంచి అప్పు కూడా పుట్టిన పరిస్థితి సారు. మాకు బస్సు పాసులు ఫ్రీగా ఇప్పించండి అన్నావు. దాని మీద వీళ్ళు ఏమైనా నిర్ణయం తీసుకోగలుగుతారేమో, పెద్దలు వీళ్ళు చెప్తే దాన్ని బట్టి ప్రజలకు ఏమైనా సొల్యూషన్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. డిబేట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫుడ్ ఫిల్లర్స్ తీసుకొచ్చిన వాళ్ళు. రైట్, విష్ణువర్ధన్ రెడ్డి గారు. ఈశ్వర్ గారు, మా సోదరుడు చాలా మంచి సలహాను ఇచ్చాడు. ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి 90% చేయాల్సిన బాధ్యత ఉంది. వారు చెప్పినట్టు బస్ టికెట్లు కానీ, నేను కానీ, మా మిత్రుడు చౌదరి గారు కానీ, మేము ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి 100కి 100 రూపాయలు కూడా వాళ్ళు ఆసుపత్రి దగ్గరలో ఏదైతే ఉందో ఆ గిరిజనులు కానీ లేకపోతే ఈ రోగ పీడితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాయం చేస్తాం. అయితే మా మిత్రుడికి సలహా ఇచ్చేది ఏంటంటే, నేను సినిమా పరిశ్రమ కూడా చాలా పెద్దది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే పెద్ద ఎత్తున స్పందించేదానికి అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి 90% మేము చేస్తాం ప్రభుత్వ పరంగా. పరిపూర్ణానంద స్వామి గారికి ఎవరు గిరిజన మీరు జనసేన కాదు, ఆయన సినీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీ నుంచి కూడా తీసుకున్నారు. సినిమా రాజకీయాల్లోకి వచ్చింది మీరు చెప్పింది బానే ఉంది. వెంకయ్య నాయుడు గారిని ఒకసారి ఏర్పాటు చేయమని నన్ను మాట్లాడిస్తే చెప్పండి. నేనేమంటానంటే, ఈ ప్రపంచం ఎంత గొప్పదంటే మొత్తం ఈ ప్రపంచాన్ని మారుతామంటే అందరం లేచి నిలబడతాం. నా నుంచి మొదలు పెట్టమని కోపం ప్రారంభం అవుతుంది. ఇది కాదు పరిష్కారం. 90% నేను చౌదరి గారు బాధ్యత తీసుకుంటున్నాము. ఆగాలి, ఒక్క నిమిషం వినండి. మీకు ఇంకా మీరు ఇప్పుడు కొత్త కదా మన పార్టీ వస్తుంది, కొంచెం ఓపిక వినాలి. కొత్త పార్టీ కరెక్ట్ లే, పాత పార్టీ కొత్తగా వస్తుంది. ఒక్క నిమిషం. అయితే నేను ఈ రోజే తిరుపతిలో ఉన్నాను. మా హెల్త్ మినిస్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు, ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు, ప్రధానమంత్రి పర్యటన 100కి 100 రూపాయలు సాయంకాలం లోపల ఈ అంశం హెచ్ఎంటీవీ ఈ రోజు ఏదైతే కన్స్ట్రక్టివ్ గా తీసుకుందో, లేకపోతే రవి గారు లాంటి వాళ్ళు ఏదైతే సలహాలు ఇచ్చారో ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. నేను గుర్తు చేసేది ఏంటంటే, ఇప్పుడు మా మిత్రుడు చాలా రకాల సలహాలు ఇచ్చాడు కాబట్టి మన పరిపూర్ణానంద స్వామి గారు ఎవరు చెప్పకనే వెళ్ళి అనేక రకాలుగా అక్కడ చాలా రోజులుగా సేవ చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ సంబంధించిన సేవా భారతి 3 సంవత్సరాలు అక్కడ పనిచేస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం చాలా రోజులుగా పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వారి అభిమానులు లేకపోతే ఇప్పుడు స్టూడియోలో కూర్చున్నటువంటి మా మిత్రుడు మీరు కూడా ఒక 10% మీరు ప్రాక్టికల్ గా పరిపూర్ణం కావాలంటే ఈ చర్చకు మీరు 10% చేయండి. ప్రభుత్వం తరపున అనేక సంస్థలు పని చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి డిమానిటైజేషన్ అప్పుడు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి లక్షలాది మంది అభిమానులు 10% మేము పెడతాం. 9 అంబులెన్స్లు మేము పెట్టండి, 10 అంబులెన్స్ మేము పెడతాం. 10 అంబులెన్స్ మేము పెడతాం. ప్రాక్టికల్ ఫ్యాన్స్ వల్ల నేను ఉత్తరప్రదేశ్ లో ఎన్ని లక్షల మంది రోడ్డు మీదకి వచ్చి సమర్థించారు. మనకు అది చాలా ఎగ్జాంపుల్. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఫైనల్ మీరు 90% మేము చేస్తాము అని అంటున్నారు. కేంద్రంలో అధికారంలో మీరున్నారు, ఇక్కడ టీడీపీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఆ 10% వదిలిపెట్టడానికి ఏమన్నా కారణాలు ఉన్నాయా? అంటే ఈ 10% అయినా ప్రజలు బాధపడాల్సిందే, జనసేనకి ఇచ్చేద్దాం కాదు కాదు, సామాజిక బాధ్యత కాబట్టి ఈ రోజు కాదండి. ఆ 10% ఎందుకు వదిలి పెడుతున్నారు? సమాధానం ఉందా? అందుకే చెప్తున్నా. రైట్, ఒక్క నిమిషం ఆగండి. చెప్తున్నానంటే ఇక్కడ కూర్చొని మనం చర్చల్లో మాట్లాడేదే కాదు. రవి గారి మీద బాధ్యత ఉంది, ఈశ్వర్ మీద బాధ్యత ఉంది, నా మీద బాధ్యత ఉంది, అందరి మీద బాధ్యత. ఎవరు బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అది అందరికీ తెలిసిన విషయం. రైట్, ఎవరి బాధ్యత ఎంత ఉందో కూడా తెలుసు అందరికీ. డెఫినెట్ గా ప్రభుత్వాలను తప్పేసి మంత్రులు తిట్టేసి ప్రభుత్వాలను చెడ్డగానేసి అట్లా తిట్టుకుంటూ పోతే 69 ఏళ్ళు ఈ దేశంలో మరి అనేక ప్రభుత్వాలు వచ్చినాయి. ప్రభుత్వాలు విమర్శించే పనే కాదు, మనం ప్రభుత్వాలతో సక్రమంగా పనిచేయించడం, బాధ్యతాయుతంగా పనిచేయించడం. ఎంతకాలం పని చేయిస్తారండి? బాధ్యతాయుతంగా పని చేయాల్సిన ప్రభుత్వాలు పని చేయించుకోవడం మా దగ్గర అనడం కరెక్ట్ కాదు. ఒక నిమిషం రైట్, విమర్శల పరిష్కారం కాదు. ఒక నిమిషం విష్ణువర్ధన్ రెడ్డి రవి గారు తీసుకుంటే దాన్ని కూడా విమర్శించే ఉన్నారు. నరేంద్ర మోడీ ఈ దేశంలో నడపు బయటికి తెస్తామంటే దాన్ని కూడా విమర్శించేటువంటి వాళ్ళు ఉన్నారు.
కాబట్టి విమర్శలు ఎప్పుడు ఉంటాయి. రైట్. మనం ఇప్పుడు మళ్ళీ మీరు చాలా లోతైన మీరు పక్క రాజకీయ నాయకుడు అవతారం ఎత్తేసారు. ఇక్కడ సామాజిక సమస్య గురించి మనం మాట్లాడుతున్నాం. మీరు పక్క రాజకీయ నాయకుడు అవతారం ఎత్తేసారు. సామాజిక స్పృహ అంటూనే, సామాజిక బాధ్యత అంటూనే పక్క రాజకీయ నాయకుడు అవతారం ఎత్తినట్టుగా కనిపిస్తోంది. మీకు మీరే 90% అని చెప్పేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఒక నిమిషం రవి గారు వస్తున్నాను. సూక్తులు చెప్పుకుంటూ పాక్షికంగా ఆలోచించడం వల్ల ఉపయోగం లేదు. ఒక సమస్య ఉంది, అది ప్రభుత్వం చేతుల్లో ఉంది కాబట్టి ప్రభుత్వం గురించి మనం మాట్లాడుతున్నాం. స్వచ్ఛందంగా ఎవరేం చేస్తారు, దాతలు మా ఆఫీస్ పక్కన ఉంటారు, ఇప్పుడు వాళ్ళు తిండి పెడతారు, రోజు అక్కడికి వచ్చి తిండి తింటారు, చేసేవాళ్ళు చేస్తుంటారు స్వచ్ఛందంగా. అది కాదు ఇక్కడ సమస్య. ఇంకో మాట కూడా, ఇప్పుడున్న ప్రభుత్వం వేలాది స్వచ్ఛంద సంస్థలను నిషేధించి ఒక విధంగా వాటికి నిధులు రాకుండా చేస్తున్న సమస్య కూడా ఒకటి ఉంది. స్వచ్ఛంద సంస్థల పాత్ర కూడా తగ్గుముఖం పడుతుంది. అది ఈ దేశంలో ముంబైలో బాంబు పేలులు చేసే వాళ్ళకు, హైదరాబాద్ లో బాంబు పేలుతున్నారు. విష్ణు ఆయన చాలా అదుర్దగా ఉన్నాడు. ఈ బొంబాయి గింబాయి వద్దని నిన్ననే సుప్రీంకోర్టు చెప్పింది. రాజకీయాలు ఇవి రెండు మిళితం చేయకండి, లౌకిక తత్వాన్ని. కాబట్టి ప్రజల కోణంలో ఆలోచించండి, దృష్టి మార్చుకోండి. మీరు దృష్టికోణం మార్చుకోండి, ప్రజా వైద్యం దిశలో ప్రయాణం చేయండి, ప్రజా వైద్య వ్యవస్థను పటిష్టం చేయండి, దాని గురించి ఆలోచించండి. అయోధ్యలో బసీదు పడగొట్టాం, వాళ్ళేమో అక్కడ బాంబు పేల్చారు. ఒకటే మాట్లాడితే ఎట్లా? ఆ స్వచ్ఛంద సంస్థలు దొంగ స్వచ్ఛంద సంస్థలు, దొంగలే మరి దోపిడీ జరుగుతూనే చాలా మంది దొంగలు దొరుకుతూనే ఉన్నారు అక్కడ. చేయాల్సిన పనులు చేయకుండా డైవర్ట్ చేయడం, మీరు టీటీడీలో పెట్టించిన వాళ్ళ దగ్గర దొరికాయి డబ్బులు. దొంగలు పట్టుకుంటుంటే మీరు పట్టుకోలేదు. అదే ఆ టీటీడీలో దొంగలు ఎక్కడ ఉన్నారో మీరు పట్టుకోండి వాళ్ళను. ఎవరిని తీసుకెళ్ళి దేవుడి పేరుతో మీరు ఎలాంటి వాళ్ళని కూర్చోబెట్టారో కనిపిస్తున్నారు కదా. దొంగలు పట్టుకుంటుంటే మీరు ఈశ్వర్ గారు చెప్పండి. ఇప్పుడు ప్రజారోగ్యాన్ని చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాలండి. వికాస్ 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 అని మోడీ గారు, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ దేశంలో హైయెస్ట్ గుజరాత్ లో ఉందండి. నేను జస్ట్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే, వికాసంతో పాటు పర్యావరణాన్ని కూడా పరిగణనలో తీసుకోండి. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ వచ్చే పని అయితే మీరు చేయకండి. చేయకుండా ఉంటే మిగతా ఉద్దానం కింద మార్గం ఉంటాయి. ప్రతి దగ్గర ఇండస్ట్రీస్ పెట్టి, ప్రతి దగ్గర ఇండస్ట్రీ కావాలి. ఇండస్ట్రీ ఎక్కడ ఉంటే మంచిదో అక్కడ ఇండస్ట్రీని పెట్టినవ్వండి. ఎన్విరాన్మెంటలిస్ట్ ని కొద్దిగా యాక్టివేట్ గా ఉంచండి. అంతేగాని ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే అసలు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పూర్తిగా రద్దు చేశారు మీరు. సమయం మించిపోయింది. మీరు 1 సెంటెన్స్ లో కంక్లూడ్ చేయండి. సమయం మించిపోయింది. 1 సెంటెన్స్ లో మీరు చెప్పాలని చెప్పండి. రైట్ సార్, పరిగణలోకి తీసుకోమని నేను చెప్పేది కిడ్నీ వ్యాధి తీవ్రత ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో శ్రీకాకుళం, మిగతా 2 శ్రీలంకలో ఉన్నాయి. దాదాపుగా 2.5 లక్షల ప్రజలు ఉన్నటువంటి ఇచ్చాపురం ప్రాంతంలో దాదాపు 6 నుంచి 7 మండలాలలో దాదాపుగా 50,000కు పైగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పరీక్షలు నిర్వహించారు. బ్లడ్ శాంపిల్స్ ఇచ్చాము, ఆల్రెడీ వాటర్ శాంపిల్స్ ఇచ్చాము. రైట్ అండి, మంచి రిజల్ట్ రావాలి, వాళ్ళకి న్యాయం జరగాలి, సరైన వైద్యం అందాలి. ఇవే మీరు కోరుకున్నా, నేను కోరుకున్నా, ఎవరు కోరుకున్నా, అందరం అదే కోరుకుంటాం. థ్యాంక్ యూ అండి బ్రహ్మచంద్ర గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ తెలకపల్లి రవి గారు, అలాగే కళ్యాణ్ గారు, బొలిశెట్టి సత్యనారాయణ గారు, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.